ఇక హైదరాబాద్ లో ఐటీ అధికారులు 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. బీఆర్కే ఛానల్ యజమాని బొల్ల రామకృష్ణ చౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కుక్కట్పల్లి రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్లోని బొల్ల రామకృష్ణ చౌదరి ఇంట్లో కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే బొల్ల రామకృష్ణ నిర్వహిస్తున్న స్టార్ ఫైనాన్స్ కంపెనీలో కూడా సోదాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్లో 8 ప్రదేశాల్లో ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారవేత్త ఇంటితో పాటు అతని ఫైనాన్స్ కంపెనీ, మరోవైపు కార్పొరేట్ ఆఫీసులో కూడా ఏకకాలంలో సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మనం బషీర్బాగ్లో ఉన్నాం. బషీర్బాగ్లోని ఫైనాన్స్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీసు కార్యాలయంతో పాటు వారి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కుక్కట్పల్లిలోని రెయిన్బో విస్టాస్ ఐ బ్లాక్లో ఒక న్యూస్ ఛానల్ అధినేతగా ఉన్నటువంటి బొల్ల రామకృష్ణ నివాసంతో పాటు అతని కార్యాలయంలో ఈ యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం రామకృష్ణ ఫైనాన్స్, మరోవైపు హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, మరోవైపు లిక్కర్కి సంబంధించినటువంటి వ్యాపారం కూడా కొనసాగిస్తున్నాడు. అయితే గడిచినటువంటి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఫైల్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక బొల్ల రామకృష్ణని ఇప్పటికే వారి ఇంటిలో పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం బషీర్బాగ్లోని స్టార్ ఫైనాన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాము. ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ అధికారులు కూడా బందోబస్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నోన్ పర్సన్స్ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. కేవలం కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులను మాత్రమే వాళ్ళని చెక్ చేసి లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. గతంలోనే అనేక కొన్ని సినిమాలకు కూడా తను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. మరోవైపు ఒక ఛానల్కి అధినేతగా కొనసాగుతున్నాడు కాబట్టి ఆ ఛానల్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు గడిచినటువంటి 5 ఏళ్లకు సంబంధించినటువంటి వీళ్ళు ఐటీ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈరోజు సాయంత్రం లేదా రేపటి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం బషీర్బాగ్లోని కార్పొరేట్ ఆఫీసులోనే ఈ సోదాలంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇతను చేస్తున్నటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయడంతో పాటు ప్రతి ఐటీ రైడ్లో కూడా గడిచినటువంటి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి లావాదేవీలను కూడా పరిశీలిస్తారు. అదేవిధంగానే ఇప్పుడు కూడా ఐటీ అధికారులు కూడా సోదాలు చేస్తున్నటువంటి క్రమంలో గడిచినటువంటి 5 ఏళ్లకు సంబంధించినటువంటి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిటర్న్స్ అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఎందుకంటే వివిధ రకాలైనటువంటి బిజినెస్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క బిజినెస్లో ఎంత లాభాలు వస్తున్నాయి, వీళ్ళు చెల్లించినటువంటి రిటర్న్స్ ఏంది అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు సోదాలు ముగిసిన తర్వాత ఐటీ అధికారులు దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.